సామెతలు 30వ అధ్యాయము, సామెతలు 37 నుండి 9 వరకు ఒకసారి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు ఎంత మరి మంచిగా మరి అర్థమయ్యేటట్టుగా అసలు ఏమంటున్నాడు? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. దేవునితో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మీరు ఈ విధంగా మాట్లాడారా? అటువంటి అనుభవం మీకుందా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఒక మనిషితో మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొచ్చున్నాను. నేను ఒక తండ్రితో మరి కుమారుడు మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నట్టు? నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు అని దేవునికి మొరపెట్టు. నేను చనిపోక ముందే వాటిని నాకు దయచేయి. అటువంటి ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసావా? హృదయకాలం నిజంగా ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. 2 మనవులు అడిగాడు. అవి ఏంటి అని అంటే వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన పనులు, వ్యర్థమైనవి నాకు దూరంగా ఉంచు. ఈ వ్యర్థమైన మాటల వలన కదా, వ్యర్థంగా మాట్లాడితే ఆ మాటలలో దోషము ఉంటుంది. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. ఆ మాటలు ఉపయోగకరంగా ఉండవు. పనికి వచ్చే మాటలే నీవు మాట్లాడాలి. ఇక్కడ ఏమో వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. నిజంగా మనము చిన్న చిన్న దానికి కూడా అబద్ధము ఆడేస్తూనే ఉంటాం కదా. అది అబద్ధం అక్కడ చెప్పవలసిన అవసరం ఉండదు, కానీ అబద్ధం అది ఎట్లయిపోయిందంటే మన అనుదిన జీవితంలో అదొక భాగము అయిపోయింది. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరపరచుము. ఇంకేమంటున్నాడు? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎంత స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే పేదరికమునైనను ఐశ్వర్యమునను అంటే మరి పేద స్థితిలో కానీ లేకపోతే గొప్ప ఐశ్వర్యమైన స్థితిలో కాదు, కానీ తగినంత ఆహారము దయచేసి కదా. ఎప్పుడైనా వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తారా? మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారా? నాకు ఈ పేదరికం ఎందుకు దేవా, ఈ పేదరికం నాకు విడుదల దయచేయని దేవుడిని ఎప్పుడైనా అడిగారా? మరి ఐశ్వర్యం ఎక్కువ ఉన్నా కానీ మనము దేవుణ్ణి మర్చిపోతాము. పేదరికంలో ఉన్నా కానీ దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పేసి దేవుని అంట. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే తగినంత ఆహారము నాకు దయచేయి కదా. తగినంత ఆహారము నిజంగా ఏ రోజు మరి కావాలో ఆ రోజు ఆహారం నాకు దయచేయమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఐగుప్తు నుండి బానిసలుగా వస్తున్నప్పుడు, వారు అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు వారికి ప్రతిరోజు కూడా దేవుడు వారికి తగినంత మన్నాను కురిపించాడు. తగినంత మన్నాను వారికి కురిపించాడు. చాలా మంది రోజు మన్నా వస్తుంది, రోజు వాళ్ళు తినొచ్చు, కానీ కొంతమంది ఏం చేశారంటే రేపటి కోసమని వారు దాచిపెట్టుకున్నారు. అది ఉదయకాలం లేచేసరికి పురుగులు పట్టి వాసన వచ్చేసింది. అంటే అధికముగా ఉంటే అది వ్యర్థము. అందుకే తగినంత ఆహారము. అయితే ఒకసారి మనం చూసుకుందాము. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 7వ వచనం చదువు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇక్కడ మనం
చూసుకున్నట్లయితే మరి 7 నుండి 12 వరకు మనం చూసుకుంటే మరి సొలొమోను రాజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి ఇంత గొప్ప జనాన్ని మీరు నాకు, మరి నేను రాజుగా ఉండి వీరిని పరిపాలించడానికి నాకు ఇచ్చావు, కానీ నాకు ఏమి ఇవ్వమంటున్నాడంటే జ్ఞానము దయచేయమంటున్నాడు. ఆయన మరి ఆ రాజు, ఆ సొలొమోను రాజు నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఘనత కావాలి అని ఏమి కూడా దేవుని అడగలేదు. కానీ దేవుణ్ణి ఏమడిగాడంటే జ్ఞానము దయచేయి. ఇప్పుడు దేవుడు మీరు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి నీకేం కావాలంటే మనం ఏమడుగుతాం కదా, ఈ పేదరికాన్ని తీసేయి, లేకపోతే ఒక మంచి ఇల్లు కావాలి, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ కావాలి, ఇవన్నీ మనం అడుగుతూ ఉంటాం కదా. కానీ అక్కడ సొలొమోను రాజు కూడా అవన్నీ ఏమి కూడా అడగలేదు. ఇప్పుడు రాజ్యంను పరిపాలించాలి అని అంటే మరి కావాల్సిన మరి అదేంటి ధనం కావాలి, లేకపోతే ఇంకా భాగ్యం కావాలని అడగొచ్చు. కానీ సొలొమోను ఏమన్నాడంటే, దేవా నాకు నీ జ్ఞానము దయచేయి కదా. అయితే సొలొమోను జ్ఞానమును అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, జ్ఞానంతో పాటు సొలొమోనుకు మరి సమస్తమును కూడా అనుగ్రహించాడు. మరి సొలొమోను లాగా మరి అటువంటి నిజంగా రాజు ఇంకెవరు కూడా లేరు. అంత ధనము, అంత జ్ఞానము, అంత ఐశ్వర్యము దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించాడు. మరి అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం ఒకసారి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అక్కడ కుమారుడేమో తగినంత ఆహారము దయచేయండి అని చెప్పేసి అడిగాడు కదా. ఎక్కువ మరి పేదరికమైనను ఐశ్వర్యమును కాదు, కానీ తగినంత ఆహారము, వర్గమైన వాటిని అబద్ధము నాకు దూరపరచున్నాను. ఇక్కడికి వచ్చేసరికి దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత మంచిగా దావీదు మహారాజు దేవుడిని ఒక వరము అడిగాడంట. ఏంటి ఆ వరం అంటే, దేవా నేను నీ వాక్యమును ధ్యానించాలి, నీ వాక్యమును నేను మరి ధ్యానించాలి. అదేవిధంగా మరి ఏమంటున్నాడంటే నీ ఆలయంలో నేను నివసించాలి, ఆయన మందిరంలో నివసించాలి అని మరి దావీదు మహారాజు అక్కడ దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తాం. నిజంగా మనం కూడా మరి ఎంతమంది దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపాలని ఎంతమంది ఆశ కలిగి ఉంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం అయిపోతేనే టైం అయిపోతుంది అని అనుకుంటాం దేవుని సన్నిధానంలో కూర్చోడానికి. కానీ మరి రోజుల తరబడి కూడా భక్తులు దేవుని మందిరంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ దేవుని ధ్యానిస్తూ ఆయనతో సమయాన్ని గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి అనుభవము మనకు రావాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవమా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఋణస్థులను మేము క్షమించిన ప్రకారము. ఇక్కడ మనకు ఈ పరలోకపు ప్రార్థన దేవుడు తన శిష్యులకు నేర్పించాడు. ఏమని అంటే, అనుదిన ఆహారము మాకు దయచేయము. మనము ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగవలసిన విషయం ఏమనంటే, మరి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎందుకంటే భక్తుడు అక్కడ మరి సామెతలు 30లో మనం చూసాం కదా, 7, 8, 9లో ఏమైందండి, తగినంత ఆహారం కదా. తగినంత ఆహారం మనకు కావాలంటే అనుదినము మనము దేవుణ్ణి అడగాలి. అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకొని ఉండేవారిగా మనము ఉండాలి.
మరి 1 తిమోతి 6 వచనాలు ఒకసారి చదవ. 6-8 వరకు. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. చూసినావా, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి, దేవుని యందు తృప్తి కలిగిన జీవితము, దేవుని యందు భయము భక్తి కలిగి మనము అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలు. మరి నిజంగా ఈ లోకంలో మరి అనేకమైన వాటిని సంపాదించడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు కదా. ఎంతగానో ప్రయాసపడి ఎంతో సమకూర్చుకుంటారు, కానీ లాస్ట్కి అది అనుభవించకుండానే చనిపోతారు కదా. మరి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. లాస్ట్గా Hebrew 13:5 వచనాలు ఒకసారి చదవమా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి కదా. ధనం ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి రాత్రి పగలు కష్టపడి ధనము ఏ విధంగా సంపాదించాలని మనం అనుకుంటాము. ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడ ఉంటుంది కదా. మరి ధనం ఎక్కువ ఉన్న వారికి నిద్ర పట్టదంట. ఎందుకంటే ఆ ధనము ఇప్పుడైతే మరీ ఎక్కువ అయిపోయింది కదా. ఫోన్లోనే ఏదో యాప్ ద్వారా ఫోన్లో మరి బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోతున్నాయి. అటువంటి సమయంలో మరి ధనం ఎక్కువ ఉన్న వారికి నిద్ర పట్టదు. కానీ అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. స్త్రీలారా, మీరు ఈ మాట గమనించాలి. నిజంగా మీకు కలిగిన వాటితో మీరు తృప్తి కలిగి ఉండండి. వారికి అది ఉంది, నాకు లేదు, వారికి బిల్డింగ్ ఉంది, మనకు లేదు, లేకపోతే వారికి కారు ఉంది, లేకపోతే వారికి మరి బంగారం ఉంది అని మీ అనుదిన జీవితంలో భార్యాభర్తలకు మరి సమాధానం లేని స్థితి స్త్రీలు తెచ్చుకుంటున్నారు. చాలా మంది కూడా వాళ్ళకుంది మనకు లేదని చెప్పేసి మరి ఎంతగానో కష్టపడి భర్త ఉద్యోగం చేసుకొని వచ్చిన ఆయనకు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇంటికి వచ్చినప్పటి భార్యతోనే గొడవ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన దానికి తృప్తి కలిగి ఉండండి. మరి నిజంగా తృప్తి కలిగి ఉండండి. ఏమంటున్నాడు అంటే, నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని మరి దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను ఎప్పుడు వదలను, నిన్ను ఎప్పుడు విడవనని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు నన్ను ఎప్పుడు విడవనన్నావు, ఎడబాయనన్నావు, మన కుటుంబానికి తోడుగా ఉండని చెప్పేసి ఈ వాక్యం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. అంతేకాని మరి భార్యాభర్తలు మరి ఏ విధంగా ధనం సంపాదిద్దాం, వాళ్ళకంటే ఎక్కువ ఉందాం అన్న ఇది కాదు. కానీ మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోండి. నిజంగా మరి దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. మరి నిజంగా వ్యర్థమైన వాటిని అబద్ధములు మాకు దూరపరచు దేవా అని మరి ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. అందరూ